లోక్సభ ఎన్నికల్లో భువనగిరిలో ఏ పార్టీ జెండా ఎగరబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఏ పార్టీకి గెలుపు అవకాశాలు ఉన్నాయి అనే చర్చ జోరుగా సాగుతుంది. భువనగిరి లోక్సభ స్థానం ఏర్పడిన నాటి నుంచి పోటీ అభ్యర్థులు ఇక్కడ ఒక్కసారిగా మాత్రమే గెలిచారు. రెండోసారి విజయాన్ని అందుకోలేకపోయారు. 2009లో నియోజకవర్గం ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 3 సార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కసారి గెలిచిన అభ్యర్థి మళ్లీ పోటీ చేసిన గెలుపొందలేదు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, బీఆర్ఎస్ నుంచి క్యామ మల్లేష్ పోటీ చేస్తుండటంతో ఈసారి ఎవరు గెలుస్తారన్నది ఆసక్తి రేపుతుంది. ఈ నియోజకవర్గంలో 7 శాసనసభ నియోజకవర్గాలున్నాయి. 2009 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఫలితంగా రంగారెడ్డి, వరంగల్, నల్గొండ 3 జిల్లాలకు చెందిన శాసనసభ నియోజకవర్గాలతో కలిపి దీన్ని ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా నుంచి ఇబ్రహీంపట్నం, వరంగల్ జిల్లా నుంచి జనగామతో పాటు గతంలో మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో ఉన్న తుంగతుర్తి, నకరేకల్, మునుగోడు, భువనగిరి శాసనసభ నియోజకవర్గాలను ఇందులో కలిపారు. 2009 కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి మొదటిసారి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి అనూహ్యంగా గెలుపొందారు. టీడీపీ, బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సిపిఎం సీనియర్ నేత నోముల నర్సయ్యపై 139,888 మెజార్టీతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. ఇక 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా రెండోసారి పోటీ చేసిన రాజగోపాల్ రెడ్డి తప్పకుండా గెలుస్తారని అందరూ భావించిన అంచనాలు తలకిందులు చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన బూర నర్సయ్య గౌడ్ 30,544 మెజార్టీతో విజేతగా నిలిచారు. ఇక రెండోసారి 2019లో పోటీ చేసి తిరిగి బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన నర్సయ్య గౌడ్ రెండోసారి ఓటమిని చవిచూశారు. మునుగోడు మినహా అన్ని పార్లమెంట్ స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న నర్సయ్య గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతులు ఓటమి పాలయ్యారు. 5,219 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి భువనగిరి స్థానానికి సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితుడైన చామల కిరణ్ ను అభ్యర్థిగా ఎంపిక చేశారు. భువనగిరిలో అభ్యర్థి ఎంపికలో కొంత జాప్యం జరిగినా ప్రచారం విషయంలో మాత్రం దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న కోమటిరెడ్డి బ్రదర్స్ వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించి కాంగ్రెస్ శ్రేణులను సంయతం పరుస్తున్నారు. అలాగే భువనగిరి నుంచి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ని బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే 2 సార్లు పోటీ చేసి ఉండటం, ఒక దఫా ఎంపీగా గెలుపొందడంతో ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పరిచయాలు, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. అయితే పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీకి ఎక్కడా చెప్పుకోదగ్గ బలం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 7 చోట్ల కలిపి కేవలం 74,782 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే లోక్సభ ఎన్నికల సీన్ డిఫరెంట్ గా ఉంటుందని, మోదీ పేరు మీదే పోలింగ్ జరుగుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని చెప్పుకుంటున్నారు. మరోవైపు అధికారం కోల్పోవడంతో ఢీలా పడ్డ కార్యకర్తలను తిరిగి లోక్సభ ఎన్నికలకు సన్నద్ధం చేసేలా బీఆర్ఎస్ ఎత్తుగడలు వేస్తుంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో భువనగిరి నుంచి బీసీ సామాజిక వర్గానికి చెందిన క్యామ మల్లేష్ ను బరిలోకి దింపింది. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు స్వయంగా పలు ప్రాంతాల్లో పర్యటించి ప్రచారం చేశారు. క్యామ మల్లేష్ కూడా నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆత్మీయ సమావేశాలను నిర్వహిస్తూ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు.